ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు 2024లో భాగంగా కిర్లంపూడి ఏనుగు వీధిలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ పొదుపు వల్ల ఉపయోగాలు వివరించారు. మన ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా మన ప్రతి గ్రామంలో అనగా జగ్గనపేటలోను, గండేపల్లిలోను, కిర్లంపూడిలోను మరి చక్కనైన కార్యక్రమం విద్యుత్తును ఆదా చేసుకోవాలి, ఇంధనం పొదుపు చేసుకోవాలని చెప్పి మన ప్రకాష్ మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయాన్ని తెలియడం కోసం ఈ కళాజాత కార్యక్రమం ద్వారా మరి పెట్టారండి. ఎందుకంటే వస్తువు వినియోగ విజ్ఞానం అన్నట్టుగా మనం ఏ వస్తువునైనా వినియోగించుకోవాలి, ముఖ్యానికి విద్యుత్తునండి. ఎందుకంటే కరెంట్ అనేది లేకపోతే ఈ మనిషి అసలు ఉండలేకపోతున్నాడు. అటువంటి కరెంటు విద్యుత్తును అనేది మనం ఆదా చేసుకోవాలి, ఇంధనం పొదుపు చేసుకోవాలి మరి అని చెప్పి ఈ వారోత్సవాల సందర్భంగా చక్కనైన కార్యక్రమం గ్రామాల్లోనూ పల్లెల్లోనూ మన విద్యుత్ వారు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు చాలా ఆనందపడుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి, విద్యుత్ కరెంటు విలువేంటో అందరికీ తెలియాలి. కరెంటు ఉంది కదా అని చెప్పి ఇష్టాసారంగా ఖర్చు పెట్టేస్తే మరి రానున్న తరాన్ని వారికి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వగలమే కానీ విద్యుత్తును అనేది అందించలేము. అటువంటి విద్యుత్తును అనేది ప్రతి ఒక్కరు కూడా పొదుపుగా మరి చక్కగా వాడుకుంటేనే ఆ విద్యుత్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. మరి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి. మరి విద్యుత్తును ఆదా చేద్దాము, ఇంధనం పొదుపు చేద్దాం. ప్రజలకు, రైతులకు అందరికీ కూడా మరి ఈనాడు విద్యుత్ కార్యక్రమంపై ఈ నెల 14వ తారీఖు నుంచి మరి 20వ తారీఖు వరకు మరి గ్రామాన మండలంలోను జిల్లా స్థాయిలో మరి ఇంధన వారోత్సవాలు అంటే ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేసుకోవాలి. కరెంటుని, అలాగే మన పెట్రోల్ని, డీజిల్ని అన్నిటిని కూడా. ఎందుకంటే ఈనాడు మనకేదో దొరికేస్తుందని మనం ఎక్కువగా వాడుకున్నాం అనుకోండి, మరి రేపటి తరానికి దొరకదు. డబ్బులైతే సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి దొరకవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తుని, అలాగే ఇంధనాన్ని, ఇలాంటి వాటిని కూడా ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేస్తారని 10 మందికి తెలియజేస్తారని మరి కోరుతున్నాం.